హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం మల్టీగ్రెయిన్ దోశ చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్ అంతా మినప్పప్పు, ఒక 1.5 కప్ అన్ని రాగులు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు పొట్టున్న పెసర్లు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ అన్ని జొన్నలు కూడా వేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ అంత శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ అంత మెంతులు కూడా వేసి ఇవన్నీ నీళ్లు పోసి బాగా వాష్ చేసుకోవాలి. బాగా ఒక 2-3 టైమ్స్ మనం వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. మరి ఇలా నీళ్లు వేసి మనం దీన్ని సోక్ చేసుకోవాలి. ఒక 5 to 6 అవర్స్ తర్వాత ఇవి బాగా నానిపోతాయి. అలాగే పక్కన మనం అటుకులు కూడా బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే ఇవంతా బాగా నానిపోయి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా మెదిగిపోతాయి. అటుకులు కూడా ఇలా పక్కన నానబెట్టుకుందాం. ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే మనకి చూసారు కదా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటినన్నిటిని మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకుంటే మనకి త్వరగా పిండి అనేది గ్రైండ్ అవుతుంది. ఇక్కడ రాగులు అన్నీ డైరెక్ట్గా వేసాం కాబట్టి మనకి పిండిలో పైన పొట్టులాగా కనిపిస్తుంది. మీకు ఇలా కాకూడదు అనుకుంటే ఇందులోకి మీరు రాగి పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాక మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నైట్ అంతా పెట్టుకుంటే చూసారుగా ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సాల్ట్ ఒకటి వేసుకుంటే చాలు. సోడా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే పిండి బాగా పొంగింది. ఇప్పుడు పెనం బాగా మనకి వేడెక్కాక దానిపైన ఆనియన్ రుద్దుకొని కొంచెం వాటర్ వేసి దోశలు అనేది మనం వేసుకోవాలి. ఈ పిండి ఇలా కొంచెం థిక్గానే ఉంటుంది, కానీ దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అయిపోయింది ఇది. సో ఇలా అంతా వేసుకున్నాక మనం ఆయిల్ వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండి మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.